పీసీసీ పదవి ఇవ్వడంపై వైఎస్ షర్మిల స్పందించారు. తనను నమ్మి పీసీసీ బాధ్యతలు అప్పగించినందుకు సోనియా, రాహుల్, కేసీ వేణుగోపాల్లకు కృతజ్ఞతలు తెలిపారు షర్మిల. ఏపీలో పార్టీ పూర్వ వైభవాన్ని కోసం చిత్తశుద్ధితో పూర్తి నిబద్ధతతో పనిచేస్తానంటూ షర్మిల హామీ ఇచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తలతో పనిచేసేందుకు ఎదురుచూస్తున్నానంటూ షర్మిల ఎక్స్ ద్వారా వెల్లడించారు. గిడుగు రుద్రరాజు సహా పార్టీలోని సీనియర్ల సూచనలతో ముందుకు సాగుతానంటున్నారు షర్మిల. ఎక్స్ ద్వారా తన అభిప్రాయాలను వెల్లడించారు. తనను పీసీసీ అధ్యక్షురాలుగా ఎంపిక చేసినందుకు కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపిన సోనియా, పార్టీ కార్యకర్తలతో కలిసి పార్టీని పటిష్టపరుస్తానంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇక మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు సహా సీనియర్ నేతల సహకారం తీసుకొని వాళ్ళ సూచనలో ముందుకు సాగుతానంటున్నారు షర్మిల. మొత్తం మీద ఆమెను ఏపీ కాంగ్రెస్ చీఫ్గా నియమించినందుకు పార్టీ అగ్రనాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు షర్మిల. సురేంద్ర లైవ్లో జాయిన్ అవుతున్నారు. సురేంద్ర, షర్మిలను పీసీసీ చీఫ్గా నియమించినందుకు ఆమె ఎక్స్ ద్వారా తన కృతజ్ఞతలు తెలిపారు పార్టీ అగ్రనాయకత్వానికి. అలాగే పార్టీ పటిష్టత కోసం ఏపీలో పనిచేస్తానంటున్నారు. సో ఎట్లాంటి చర్చ సాగుతుంది? షర్మిలను పీసీసీ అధ్యక్షురాలుగా నియమించిన తర్వాత ఏపీ కాంగ్రెస్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? కాంగ్రెస్ పార్టీకి ఎట్లాంటి పూర్వవైభవం వచ్చే అవకాశం ఉంది? రామ్దాస్, పూర్తిగా షర్మిలని రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించిన తర్వాత నూతన ఉత్తేజం అయితే కనబడుతుందనే చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ శ్రేణులంతా కూడా పూర్వ వైభవం కాంగ్రెస్కి రాబోతుందనే ఆశతో అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల వస్తారని వార్త చక్కెర కొట్టడంతో కాంగ్రెస్ వైపు అనేక నేతలు చూసిన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి మళ్ళీ పూర్వ వైభవం వస్తుందంటే వాళ్ళంతా ఆశాభావాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. ఎప్పుడైతే తెలంగాణ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి అఫీషియల్గా షర్మిల వస్తుందని తెలిసిందో అప్పటి నుంచి కూడా షర్మిల రాక కోసం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో శ్రేణులు అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపించింది. జనవరి 4న ఆవిడ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అక్కడ వైఎస్ఆర్ టీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంతో పాటు ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఆవిడ ఉంటారని చెప్పి వార్తలు అయితే చక్కర్లు కొట్టాయి. 5వ తారీఖునే ఆవిడ షర్మిల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్నారనే వార్తలు కూడా వచ్చిన నేపథ్యం కనిపించింది. అయితే అన్నింటికి కూడా షర్మిల ఆ రోజు కన్ఫర్మ్ చేయలేదు. అన్నీ కూడా త్వరలోనే తెలుస్తాయి. పార్టీ ఏ పదవి నిర్ణయిస్తే ఆ పదవికి నేను కట్టుబడి ఉంటాను, ముందుకెళ్తాను, పార్టీలో పనిచేయడానికి నాన్నగారు ఆశీస్సులతో పార్టీని ముందుకు తీసుకెళ్తానని చెప్పి షర్మిల అనేక సందర్భాల్లో చెప్పిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత రాజకీయ వ్యక్తులతో కూడా చాలామందితో కలిసి మాట్లాడడం కూడా జరిగింది. షర్మిల రాక ఎప్పుడైతే కన్ఫర్మ్ అయిందో అప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు ఆంధ్రప్రదేశ్లో ఉన్న చాలామంది నేతలు కాంగ్రెస్ పార్టీ వైపు చూడడం ప్రారంభించారనే చెప్పాలి. ఇప్పటికీ ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో షర్మిలతో పాటు వస్తున్నారని ఆయన ప్రకటించిన పరిస్థితి. కాపు రామచంద్రారెడ్డి అక్కడ ఉన్న రఘువీరారెడ్డి తోటి అక్కడ ఆయన టచ్లోకి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. మాజీ ఎమ్మెల్యేలు డేవిడ్ రాజు కానీ, డివై దాస్ కానీ ఇటువంటి నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి టచ్లోకి వస్తున్నారు. గాజువాక ఎమ్మెల్యే తిప్పారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి టచ్లోకి వచ్చిన పరిస్థితి అయితే కనిపించింది. పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో షర్మిల రాక కొంత నూతన ఉత్తేజాన్ని అయితే నింపిందని చెప్పొచ్చు. మరోపక్క షర్మిలకి పీసీసీ పదవి ఇవ్వడంపై షర్మిల రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఖర్గే, వేణుగోపాల్ వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో కలిసి కార్యకర్తలతో పనిచేస్తారని చెప్పడంతో పాటు ఎవరైతే సీనియర్ లీడర్ ఉన్నాడో గిడుగు రుద్రరాజు కానీ ఇతర నేతలతో వాళ్ళ సలహాలు సూచన మేరకు కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తారని ఇప్పటికే ఆవిడ ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ షర్మిల కనుక కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే ఆదేశాలు వచ్చాయి కాబట్టి కేంద్ర పార్టీ నుంచి, కేంద్ర కార్యాలయం నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆవిడ అఫీషియల్గా బాధ్యతలు తీసుకొని ఇక్కడైతే రాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్కి 20వ తారీఖున ఇక్కడ ఛార్జ్ తీసుకుంటారని ఇప్పుడే కాంగ్రెస్ పార్టీలో చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి కనుక కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి షర్మిల వస్తే ఇతర నేతలంతా కూడా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో వైసీపీలో అసంతృప్తులుగా ఉన్న వాళ్ళు కానీ, టీడీపీలో అసంతృప్తులుగా ఉన్న వారిని కానీ, గతంలో కాంగ్రెస్లో పనిచేసి స్తబ్దతగా ఉన్న వాళ్ళు వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కీలక నేతలు కూడా కామెంట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల రావడం చాలా ఆనందంగా ఉందంటూ వాళ్ళు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నట్టు వాళ్ళంతా కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అంతా కూడా చాలా సందడి వాతావరణం అయితే నెలకొని ఉందని చెప్పి చెప్పొచ్చు. రుద్రరాజుకు కూడా కీలకమైన బాధ్యతలు, సిడబ్ల్యూసీ బాధ్యతలు ఇవ్వడంతో ఇటు రుద్రరాజు వర్గంగా కూడా ఉన్న వాళ్ళు కూడా ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకే న్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో మరింత ముందుకు ఎన్నికల్లో ముందుకు తీసుకెళ్ళడం, ఇక్కడ కొన్ని సీట్లు సంపాదించడం లక్ష్యంగానైతే ముందుకెళ్తామని చెప్పారు. ఎందుకంటే 45% దాదాపు వైసీపీకి ఓటు శాతం ఉంది. ఇక్కడ టీడీపీ కూడా దాదాపు 49% టీడీపీ ఓటు శాతం ఉంది. నోటలుగా
ఉన్న వాళ్ళు 15% ఓట్లు వచ్చే ఎన్నికల ప్రభావితం చేయబోతున్నారు. ఈ 15% ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు రావచ్చనే అంచనా అయితే కాంగ్రెస్ పార్టీ ధీమాన్ని వ్యక్తం చేస్తుంది. మరొక పక్క వైసీపీకి సంబంధించి ఉన్న ఓటు బ్యాంక్ అంతా కూడా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్గా ఉన్నదే కాబట్టి ఇటు వైసీపీ నుంచి కూడా కొంత ఓటు బ్యాంక్ చీలి కాంగ్రెస్కి వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. గతంతో పోల్చుకుంటే దాదాపు 10 నుంచి 15% కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ ఆంధ్రప్రదేశ్లో చేజిక్కించుకుంటుందని చెప్పి ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అదే ధీమాతోటి ఉందని చెప్పాలి. షర్మిల రాక కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్తేజాన్ని నింపడంతో పాటు వచ్చే ఎన్నికల్లో ఒక దిక్సూచిగా ముందుకెళ్తుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జోడెద్దులా ఇటు షర్మిల కానీ గిడుగు రుద్రరాజు కానీ కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో ముందుకు తీసుకెళ్తారని చెప్పి కాంగ్రెస్ వర్గాల్లో చర్చ అయితే కొనసాగుతుంది. రామదాస్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేంద్ర. ఇది షర్మిల ఫస్ట్ రియాక్షన్ వచ్చింది. పిసిసి పదవి ఇవ్వడంపై ఆమె స్పందించారు. తనను నమ్మి పిసిసి బాధ్యతలు అప్పగించినందుకు కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో పార్టీ పూర్వ వైభవానికి చిత్తశుద్ధితో పూర్తి నిబద్ధతతో పనిచేస్తానంటున్నారు షర్మిల. కాంగ్రెస్ కార్యకర్తలను కలుపుకొని పనిచేస్తానంటున్నారు. మాజీ పిసిసి చీఫ్ గిడుగు రుద్రరాజు సహా పార్టీలోని సీనియర్ల సూచనలు సలహాలు తీసుకొని ముందుకు సాగుతానంటున్నారు వైఎస్ షర్మిల.